సరే ఇప్పుడు గొడవ గురించి మాట్లాడదాం. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మీ మీద వార్త వచ్చింది, దాని తర్వాత ఇంకొక వార్త వచ్చింది. ఇప్పుడు ఆ రెండు వార్తలు కవితనే వేయించిందా పేపర్లో? పేపర్ వాళ్ళు రాసిరా? మీకేమైనా అనుమానం ఉందా? 200% నేను మొన్న కూడా చెప్పాను. కవిత 307 గురించి మాట్లాడుతున్నటువంటి కరకపొడికి గాంధీ ఇద్దరు కలిసి రాపించారు ఆంధ్రజ్యోతిలో. రాధాకృష్ణని వీళ్ళిద్దరు కలిసి మేనేజ్ చేశారు. ఏం చేసినా తెలియదు, మేనేజర్ నేను కానీ వాళ్ళు రాశారు. పోనీ వాళ్ళు రాశారు 4,000 కోట్లు. ఆడ ఎన్ని ఎకరాలు ఉంది? మరి మీరు రాధాకృష్ణకి ఫోన్ చేసిరా? నేను చేశాను. కమ్యూనిటీ సేమా కాదనుకుంటా కదా? సేమ్, ఆయన వేరే మీది వేరే. చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసా, వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఇచ్చి వచ్చాను, అన్ని ఆధారాలతో సదా ఇచ్చాను. తెల్లారు కూడా రాశారు మీ మీద ఇంకొక వార్త. రాసుకోండి అన్న, ఇంకా 100 రాసుకోండి. ఇప్పుడు నిరూపించకుండా రాస్తే నేనేం చేయాలి? మీ చేతిలో ఛానల్స్ ఉన్నాయి, మీ చేతిలో పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం రాస్తారు? నిరూపించి రాస్తేనేమో నాకు రాసుకోవడం. ఇప్పుడు 307 317 ఎకరాలు 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి హైడ్రా కంపెనీ సరే మీ సమక్షంలోనే ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పిండు. గాంధీ గారిది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఫినిషింగ్ చేసారు. దాని గురించి ఏ ఛానల్ అన్నా మాట్లాడింది అన్న? ఓకే, మేము మాట్లాడినాం. నీకు ముందే చెప్పినా కదా. అదే అంట. ఏ ఛానల్ అన్నా పోయి అంత పెద్ద ప్రాపర్టీ 15,000 కోట్ల రూపాయలు కాపాడిన అని చెప్పినటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రం ఈ ఇంచు కూడా పోలే, ఈ రోజు కూడా పోలే. అవును, దాని కేసేసింది నేను 307 కేసేసింది. ఇప్పుడు నేను ఒక్కరిని వేసిన హైదరాబాద్ మొత్తంలో. ఏది ఇప్పుడు కవిత కాంగ్రెస్ ని అంటే బీఆర్ఎస్ ని ఖతం చేయడం కోసం మాట్లాడుతుందా, లేకపోతే కాంగ్రెస్ ని లేపడం కోసం ప్రయత్నం చేస్తుందా? బీఆర్ఎస్ ఖతం కావాలి, కాంగ్రెస్ పెరగాలి. నేను కాంగ్రెస్ లేకపోద్దా? మొన్న చీరన కట్టుకొని చూస్తే కదన్నా. ఏం చీర? మొన్న నాకు మన డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేశారు పర్సనల్ గా. ఓకే, ఫంక్షన్ కి రమ్మని. యాక్చువల్ గా నాకు అతను నాకు చాలా ఆయన స్పీచ్ అన్నా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ ఉన్నాడు, ఖచ్చితంగా నేను కూర్చుంటుంటే అసెంబ్లీలో. ఓకే, బట్టి విక్రమార్క అంటే ఆయన నాకు ఆయన స్పీచ్ చిన్న ఆయన వింటుంటే అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అవగాహన కొరకు ఆయన చూంటే అభిమానిస్తుంటాను. ఓకే, ఆయన నన్ను పిలిచాడు పాపం, ఇట్లా రండి ఇట్లా ఎంగేజ్మెంట్ ఉందని. కానీ నేను అక్కడ తండ్రి కేసీఆర్ గారు ఉండే అందులోకి పోతే మళ్ళా బాగా అనిపిస్తుండే. పాపం ఆయన ఉండే అందులోకి వెళ్ళిపోయాడు. ఓకే, నేను పోవడం మంచిగా ఉండదని నేను పోవాలనేది ఉండే, ఎందుకంటే పోవాలి వాస్తవానికి. బట్టి విక్రమార్క అంటే నాకు అభిమానం ఉండే, పోవాలని ఉండే. కానీ ఆడదానికి వేరే వేరే పోతుంటే కానీ ఆ బిల్డింగ్లోకి వేసి మా సార్ వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం వింటాను. ఆ రోజు నేను వెళ్ళలేదు. నేను పోదాం అనుకుని 2 ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేస్తారు అంటే కూడా నేనైతే రానని చెప్పాను. ఓకే,